ఆ! ఇప్పుడొచ్చేసరికి అండర్ ది ఈక్విలిబ్రియం కండిషన్‌లో ఫైండ్ ది టెన్షన్ ఎట్ పాయింట్ ఏ దగ్గర. ఏంటిది? ఫైండ్ ది టెన్షన్ ఎట్ ఏ పాయింట్. ఫైండ్ ది టెన్షన్ ఎట్ ఏ పాయింట్ దగ్గర. సపోజ్ ఇక్కడ 2 kg, 3 kg, 4 kg ఇలా ఇచ్చాడు. ఇప్పుడు టెన్షన్ ఎట్ ఏ దగ్గర ఎంత అనేది చూద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకునేటప్పుడు ఇక్కడ ఎంత వెయిట్ దీని తాలూకా ఎంత జీ 20 పైకి ఎంత టెన్షన్ టీ యాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా టెన్షన్ ఇది T1 అనుకుంటే ఇది T2 అనుకుందాం. ఇప్పుడు ఈ బాడీకి 3 kg దీని యొక్క వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. ఎంత 3g. 3g అంటే ఎంత g 10 తీసుకుంటే వాల్యూ 30 అనమాట. ఇక్కడ కూడా ఎంత దీని వెయిట్ 4 kg 40 న్యూటన్స్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ రాసుకుంటే ఇక కింద నుంచి పైనుంచి ఎందుకు రాయట్లేదు? ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి. ఒక ఈక్వేషన్తో రాదు. ఇదేంటిది? ఇది ఒకటే అన్నాను కాబట్టి కింద నుంచి రాసుకుందాం. T ఈజ్ ఈక్వల్ టు 20 ఎంత T ఈజ్ ఈక్వల్ 20. ఇక్కడ దీనికి రాసుకుంటే అప్వర్డ్ ఫోర్స్ T1 కింద డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటి 2 30 ప్లస్ T1. T1 ఎంత 20 అని తెలుసు. అప్పుడు ఎంత వచ్చింది T1 ఏంటిది T జస్ట్ T ఎంత 50. T1 ఎంత వచ్చింది 50 వచ్చింది. అదే 4 kg బాడీకి రాసినట్లయితే అప్వర్డ్ ఫోర్స్ T2 డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటిది 40 ప్లస్ T1. T1 ఎంత వచ్చింది 50. ఇప్పుడు ఎంత T2 90 న్యూటన్స్. అదే పాయింట్ ఏ దగ్గరే యాక్ట్ అయ్యేది. చూడండి ఎప్పుడైతే ఈ బాడీకి ఏంటిది మాస్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాం. అదే ఇప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఉంటాయి ఏంటిది స్ప్రింగ్ బ్యాలెన్స్ లైక్ ఏంటిది మెజర్ చేసి ఇప్పుడు ఇక స్ప్రింగ్ ఏంటిది ఇలా 2 ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీని కింద వెయిట్ ఒక 10 kg పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూపించే రీడింగ్ ఎంత ఏంటిది ఇక్కడ చూపించే రీడింగ్ ఎంత రీడింగ్ ఎట్ బి పాయింట్ దగ్గర అనుకుంటే ఇది ఎంత రీడింగ్ ఎట్ ఏ పాయింట్ దగ్గర ఎంత. ఇదేంటిది 2 కూడా స్ప్రింగ్ బ్యాలెన్స్ లేకపోతే స్ప్రింగ్ మెజరింగ్ డివైస్ ఏంటిది మాస్ జీరో మాస్ నెగ్లిజిబుల్ స్ప్రింగ్ వేయింగ్ మిషన్స్ అనమాట. స్ప్రింగ్ వేయింగ్ మిషన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ 40 kgs ఉంది. ఇప్పుడు దీనిలో చూపించే టెన్షన్ ఎంత దీనిలో చూపించే టెన్షన్ ఎంత. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే దీని యొక్క వెయిట్ ఎంత 10g అంటే ఎంత 100 న్యూటన్స్. అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఇది టెన్షన్ T ఇన్ ద వైర్. ఇక్కడ కూడా T. ఇక్కడ వచ్చేసరికి ఎంత T1 అనుకుంటే ఇక్కడ వచ్చేది ఎంత T2 ఇలా అనుకుందాం. ఓకేనా. ఇదంతా ఇది T ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్ రైట్. దీనికి వచ్చేసరికి దీనికైనా మాస్ ఉందా దీనికి మాస్ ఉంది కాబట్టి 30 kg కిందకి యాక్ట్ చేసాం. ఏం చెప్పాడు ఇది మాస్లెస్ స్ప్రింగ్ రేటర్స్ అనమాట. ఇది వెయిట్ వేయింగ్ మిషన్స్ లో అయితే ఏదో ఒకటి ఏంటిది ఇది దీని యొక్క వెయిట్ ని మెజర్ చేసే రీడింగ్ ఇక్కడ ఎంత చూపించింది. దీనికి కానీ మాస్ లేకపోతే ఏంటిది మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ మాస్ ఉంటేనే దానికి M టైమ్స్ G అనేది వెయిట్ కిందకి యాక్ట్ అవుద్ది. వెయిట్ ఏమి లేదనుకో ఏమైంది ఇక్కడ మాస్ ఏమి లేదు. అప్పుడు ఏమైంది వెయిట్ 0 అవుద్ది. దీని తాలూకు వచ్చే వెయిట్ ఏమైనా ఉంటుంది ఇక్కడ లేదు. అప్పుడు ఏమైతుంది T1 ఈజ్ ఈక్వల్ టు T అంటే ఏంటి ఇక్కడ చూపించేది రీడింగ్ ఎంత చూపించింది ఇది 100 చూపించింది. ఇక్కడ కూడా ఎంత చూపించింది ఇక్కడ సేమ్ దీనికి కూడా మాస్ 0. అప్పుడు ఏమైంది T2 ఈజ్ ఈక్వల్ టు T1 ఇది కూడా 100 న్యూటన్స్ చూపించింది. ఏంటి ఇక్కడ యాక్ట్ అయ్యే టెన్షన్ ఎంత ఇక్కడ యాక్ట్ అయ్యే ఎంత టెన్షన్ ఉందో అది చూపించింది రీడింగ్ లో ఎంత 100 కదా T. అందువల్ల దీనిలో కూడా 100 చూపించింది. దీనికైనా మాస్ ఉందా లేదు. ఓన్లీ ఈ మాస్ ఇక్కడ పడిద్ది అది కూడా 100. ఈ రెండు డిఫరెన్స్
అర్థమైంది కదా. దీనికి మాస్ లేదు కాబట్టి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఒక పర్సన్ ఏంటిది వెయింగ్ మిషన్లో నుంచున్నప్పుడు ఎంత చూపించిద్ది. అది ఎలాగో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్గా పర్సన్ ఇలా నుంచున్నాడు అనుకో, ఏంటి ఇలా నుంచున్నాడు అనుకో, ఏంటిది ఇలాగా నుంచుంటే ఎంత చూపించిద్ది. పర్సన్ 10 kg ఉన్నాడు అనుకో, 40 kg ఉన్నాడు, ఎంత చూపించిద్ది. నార్మల్ రియాక్షన్ ఎంత అయితే పడుతుందో దీని మీద నార్మల్ రియాక్షన్ ఎంత అయితే పడుతుందో అంత చూపించిద్ది. ఇప్పుడు బాడీ వెయిట్ ఎంత, ఇది 40g అంటే ఎంత, 40 × 10 400 న్యూటన్స్ అనేది వెయిట్. ఓకేనా, వెయిట్ కిందకు ఉంటుంది. దీని యొక్క నార్మల్ రియాక్షన్ ఎంత, ఇక్కడికి ఇద్దాం సపరేట్గా. పర్సన్ ఉన్నాడు, పర్సన్ యొక్క వెయిట్ ఎంత, 40 × 10 400 న్యూటన్స్. ఈ పర్సన్ మీద నార్మల్ రియాక్షన్ ఇటువంటి వెయిట్ ఉంటుంది. ఈ పర్సన్ దివ్య నుంచున్నప్పుడు ఏంటిది కిందకి, ఇది ఈ బాడీ మీద పడే నార్మల్ ఇది ఈ బాడీ పైన ఇది. ఓకేనా, వెయిట్. ఈ ఎన్ ఈక్వలే కదా, n = W. ఇక్కడ ఇంకేమైనా యాక్ట్ అవుతుంది, ఈ రెండే యాక్ట్ అవుతుంది. n = W అయినప్పుడు ఇదంతా 400 న్యూటన్స్. సేమ్ ఈఎన్ ఒకటే, ఎంత ఇది 400 న్యూటన్స్. ఇప్పుడు రీడింగ్ మీద ఏంటిది, రీడింగ్ వెయింగ్ మిషన్ మీద ఎంత చూపించింది. ఇతను ఎంత అయితే వెయిట్ ఉందో అది కాదు, ఈ వెయిట్ వలన ఆ వెయింగ్ మిషన్ మీద ఎంత నార్మల్ రియాక్షన్ పడుతుందో అది చూపించింది అనమాట. ఓకేనా, ఇక్కడ స్ట్రైట్ గా సీదా పడుతుంది కాబట్టి 400 న్యూటన్స్ చూపించింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఇదే పర్సన్ ఏంటిది, ఇదే పర్సన్ ఈసారి ఒక తాడు పట్టుకొని, ఇదొక పుల్లి, ఏంటిది ఇది ఒక పుల్లి, ఈ పుల్లికి ఇటు పక్కన ఒక వెయిట్ ఉంది, ఎంత, ఒక 20g ఇచ్చాను. ఎంత ఇచ్చాను, 20g ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకుని ఆ పర్సన్ అనేది ఇలా లాగుతున్నాడు. ఏంటి, పర్సన్ అనేది ఇలా లాగుతున్నాడు, పర్సన్ అనేది లాగుతున్నాడు ఇట్ట. ఎంత, 30 degrees పొజిషన్తో లాగుతున్నాడు, 20g ఉంది. ఇప్పుడు వెయింగ్ మిషన్ మీద ఎంత పడింది. ఇప్పుడు పర్సన్ 20 kg ఉన్నాడు అనుకో, ఏంటిది పర్సన్ అనేవాడు 20 kg ఉన్నాడు. సరే, ఇందాక పర్సన్ 40 kg కదా, 40 kg పర్సన్ ఇలా ఉన్నాడు. ఇప్పుడు వెయింగ్ మిషన్ మీద ఎంత పడింది. దీనికి కానీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఏమవుతుంది, పర్సన్ ఇలా ఉంచున్నాడు, పర్సన్. ఇప్పుడు ఏంటిది, ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ టెన్షన్ T. ఇదంతా 20 × G, ఎంత, 200 న్యూటన్స్. ఏంటిది 20 × 2g, ఇది వెయిట్. అప్పుడు ఇది ఎంత అయింది, ఇది కూడా 200 న్యూటన్స్. ఇది కూడా ఎంత అయింది, 200 న్యూటన్స్. ఈటీటీ ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఏంటిది, ఇది ఈక్విలిబ్రియం కంటే ఎప్పుడు ఏం చేయాలి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకొని అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటిది, ఇది ఇంక్లైన్డ్గా ఉండదు. దీన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలి, రిజల్యూషన్ చేయాలి. ఇప్పుడు అలాంగ్ ది ఇటు ఎంత, ఇటు ఎంత, ఇదేమైంది అప్పుడు, ఇది T cos 30 అయ్యిద్ది. ఇటు వచ్చేసరికి ఎంత అయింది, T sin 30 అవుతుంది. ఇది T sin 30 అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఏంటిది, ఇది వెయిట్ W, తర్వాత ఏంటిది, ఇది ఇటు పైన పడేది నార్మల్ రియాక్షన్. ఇదేంటి, ఇది పైకి ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, అదంతా అది T sin 30, T sin 30. ఇప్పుడు వెయింగ్ మిషన్ మీద పడేది ఎంత, ఇది నార్మల్ రియాక్షన్ N. ఎప్పుడైతే ఈ N కనుక్కున్నామో అదే ఇక్కడ N. ఓకేనా, ఇప్పుడు ఏంటిది, అది దీని ఈక్వేషన్ని ఇలా సాల్వ్ చేసుకుంటే అయిపోయింది, ఇక ప్రాబ్లం అయిపోయింది. ఏంటిది, ఇది ఇలా సాల్వ్ చేసుకుంటే N క్యాలిక్యులేట్ చేయడమే. ఏంటిది, అప్వర్డ్ ఫోర్స్ రెండు కూడా N + T sin 30, ఏంటిది sin 30 = W. N వాల్యూ కావాలి మనకి. T ఎంత, 200 న్యూటన్స్ అని తెలుసు, 200 sin 30 1/2. W వెయిట్ ఎంత బాబుది, వెయిట్ 40 kg,
40G అంటే ఎంత? G 10 వాల్యూ కాబట్టి 400 న్యూటన్స్. ఇదంతా 400 న్యూటన్స్. N సింప్లిఫై చేసేదంతా 100 అటేపు పోతే 300 న్యూటన్స్. నార్మల్ రియాక్షన్ ఆన్ వేయింగ్ మిషన్ ఎంత? 300 చూపిస్తుంది అనమాట. ఇందాక స్ట్రైట్ గా స్టడీగా ఉంచినప్పుడు ఎంత? మొత్తం ఏమీ యాక్ట్ అవ్వట్లేదు. సీదా వెయిట్ ఈక్వల్ టు ఎన్ అయింది. అప్పుడు 400 న్యూటన్స్ వచ్చింది. అదే ఇలా వైర్ పట్టుకున్నప్పుడు ఏమైంది? ఇది అప్వర్డ్. ఓకేనా? వీడి యొక్క వెయిట్ కొంచెం అది తీసుకుంది. ఇదిగో చూడు, ఇది కొంచెం తీసుకుంది. ఏది మొత్తం 400 దాంట్లో ఇది కానీ ఇగో ఇతను కానీ వైర్ పట్టుకోకపోతే ఏమైంది? ఇది ఇతను కానీ వైర్ పట్టుకోకపోతే సీదా డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ అయింది. ఎప్పుడైతే ఇతను వైర్ పట్టుకున్నాడో పైకి అప్వర్డ్ ఫోర్స్ ఒకటి లాగుతుంది. అది ఎంత లాగుతుంది? అది టోటల్ వెయిట్ లో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? ఎంత? టీ సైన్ 30 ఇంత ఇది లాగుతుంది కాబట్టి ఎన్ లో అంతా తగ్గిపోయింది. సేమ్ ఇలాగే ఇంకొకటి ఈసారి ఏంటిది? ఇది సేమ్ అలాగే ఒక పర్సన్ అనే అతను ఇలా ఒక బాక్స్ ఒకటి ఉంది. ఇది ఒక క్యాబిన్ అనుకుంటే ఈ క్యాబిన్ వెయిట్ 20 kg. ఎంత? 20 kg. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు. ఏంటిది? సేమ్ అదే ఇందాకలాగా ఒక పర్సన్ స్ట్రైట్ గా ఒక వైర్ పట్టుకుని కిందకి పుల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కిందకి ఇలా పుల్ చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఒక రోపు లేకపోతే ఏదన్నా ఒక పుల్లి లాగా ఇక్కడ ఒకటి ఉంది. ఇలా పుల్లి ఒకటి ఉంది. ఇది వచ్చి మళ్ళీ దీనికి అటాచ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇతని కింద ఏముంది? ఇది ఇతను ఒక వేయింగ్ మిషన్ మీద నుంచుని ఉన్నాడు. ఇది ఇప్పుడు ఒక ఇతను ఇలా వేయింగ్ మిషన్ మీద నుంచుని ఉంటే ఇది వేయింగ్ మిషన్, దీని మీద నుంచుని ఉన్నాడు. ఇప్పుడు సేమ్ 40 kg అనే పర్సన్ ఇలా లాగుతున్నాడు. ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఆన్ ది వేయింగ్ మీటర్ మీద ఎంత చూపించింది అనేది ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుని ఇక్కడ టెన్షన్ టీ, ఓకే, స్ట్రింగ్ లో టెన్షన్ టీ సరిపోయింది. ఇది ఎక్కడ ఎలాడుతుంది? ఓకే, రైట్. ఇది కండిషన్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే మనకు తెలిసింది. ఏంది? పర్సన్ ఉన్నాడు. ఏంటిది? పర్సన్. వెయిట్ ఎంత? కిందకి, నార్మల్ రియాక్షన్ పైకి. ఓన్లీ ఇంక దేని పట్టుకున్నాడు కదా. ఏంటిది? అది టీ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత? టీ అనేది యాక్ట్ అవుతుంది. వెయిట్ ఎంత? ఇది 40G అంటే ఎంత? 400 న్యూటన్స్. ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసాను అనుకో, ఏమైంది? ఇది క్యాబిన్ కి. ఏంటిది? ఇది క్యాబిన్ గీసినట్టయితే క్యాబిన్ యొక్క వెయిట్ ఎంత? 20G అంటే ఎంత? 200 న్యూటన్స్. పైకి ఎంత లాగుతుంది? ఇది టెన్షన్ టీ లాగుతుంది. ఇప్పుడు చూడు, క్యాబిన్ వెయిట్ ఎంత? 20 kg. ఇప్పుడు క్యాబిన్ మీద ఒక పర్సన్ ఉన్నాడు కదా. ఆ పర్సన్ తాలూకా ఏంటిది? ఇది వేయింగ్ మిషన్. దాని తాలూకా ఏం పడుద్ది? ఇది నార్మల్ రియాక్షన్ ఈ క్యాబిన్ మీద పడిద్ది. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఏమొచ్చింది? టీ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్, కిందకి 2 డౌన్వర్డ్ ఫోర్స్ ఉన్నాయి, N ప్లస్ 200 న్యూటన్స్. ఇక్కడ ఏమొచ్చింది? అప్వర్డ్ ఫోర్స్ ఏమొచ్చినాయి? టీ ప్లస్ N, ఇదంతా 400 న్యూటన్స్. రెండు ఈక్వేషన్స్, రెండు అన్నోన్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి, కట్టేయచ్చు. 400 టీ ఇప్పుడు ఉంది. ఇది తీసుకొచ్చి దీనిలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, టీ ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ టీ 200, ఇటు వస్తే 2T 600, టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 300 న్యూటన్స్. ఇప్పుడు టెన్షన్ ఈ టీని ఎత్తుకెళ్ళి దానిలో పడేస్తే ఎంత వచ్చింది? ఇది 300 సాల్వ్ చేస్తే 100 న్యూటన్స్. వేయింగ్ మిషన్ మీద ఎంత చూపించింది? 100 న్యూటన్స్ అనేది చూపించింది అనమాట ఇక్కడ ఈ కండిషన్లో. ఓకేనా? ఇలా బాడీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుని ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏంటి? ఏ బాడీ కూడా ఇలా లాగటం వల్ల పై కిందకి కదలకుండా అవి అక్కడే ఉన్నాయి, ఇలా బ్యాలెన్స్. ఓకేనా? ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఏంటిది? యాక్సలరేషన్ మోషన్ అన్నమాట.
ఎటువైపు అయితే ఎక్కువ వెయిట్ ఉందో అటు మూవ్ అవుతా ఉంటాయి. అలాంటి కేసుల్లో చూస్తాం అనమాట.